ఇండియా వాజ్ ఇంగ్లాండ్ సెకండ్ T20 మ్యాచ్ రివ్యూ. మ్యాచ్ ఎలా ఉంది అంటే అబ్బో ట్విస్టులు టన్నులు. ఎందుకంటే ఫస్ట్ ఇంగ్లాండ్ 165 రన్స్ కొట్టగానే నేనేమనుకున్నాను, ఇండియా ఈజీగా మ్యాచ్ గెలిచేస్తుంది అనుకున్నాను. దాని తర్వాత మన వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసినాక ఫస్ట్ బ్యాట్స్మెన్లు అవుట్ అయిపోయిన తర్వాత కొంచెం కష్టం అనిపించింది. ఎప్పుడైతే తిలక్ వర్మ మళ్ళీ స్టాండర్డ్ అయ్యాడో ఓకే మ్యాచ్ మంది ఏం పర్లేదు అనిపించింది. మళ్ళీ ఆ తర్వాత వికెట్లు పడుతున్న తర్వాత కష్టం, ఇంగ్లాండ్ కొట్టేశారు అని అనిపించింది. కానీ ఎప్పుడైతే 13th ఓవర్లో మళ్ళీ మన వాషింగ్టన్ సుందర్ 4లు 6లు కొట్టాడో ఓకే కన్ఫర్మ్ మ్యాచ్ మూమెంటం మారిపోయింది, మందే అనుకున్నాం. మళ్ళీ ఆ తర్వాత మామూలే ఇంగ్లాండ్ వైపు విజయం వెళ్ళింది. మళ్ళీ ఫైనల్గా క్లైమాక్స్ పర్ఫెక్ట్గా ఉండడంతో టీమిండియా గెలిచింది. ఇది ద స్టోరీ. సో డీటెయిల్ రివ్యూలోకి వెళ్దాం. మీరు కనుక నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసిండి. ఇప్పుడు అసలు ఫస్ట్ టాస్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో టీమిండియా టాస్ గెలిచినాక ఫస్ట్ మన వాళ్ళు ఆటోమేటిక్గా బౌలింగ్ తీసుకున్నారు. బట్ నాకైతే కొంచెం తేడా కొట్టింది ఆ చాయిస్. ఎందుకంటే ఆల్రెడీ అది స్లో పిచ్ అని మనకు ముందే తెలుసు. సో సెకండ్ బ్యాటింగ్ చేయడం కష్టం ఉంటుందని తెలుసు కదా, కానీ మన వాళ్ళు ఎందుకు ఫస్ట్ బౌలింగ్ తీసుకున్నారు, సెకండ్ బ్యాటింగ్ చేయడం ఎందుకు అంత సరదా పడ్డారు అని అనిపించింది. ఓకే అంటే మన కెప్టెన్ ఏమనుకుని ఉండొచ్చు, సంజు శాంసన్ సెకండ్ బ్యాటింగ్కి డ్యూ వస్తుంది, సో వింటర్ కాబట్టి డ్యూ వచ్చినప్పుడు చేజింగ్ చేయడం ఈజీగా ఉంటుంది అని అభిప్రాయపడి అలాంటి డెసిషన్ తీసుకున్నాడు. ఓకే పర్వాలేదు. నెక్స్ట్ మన టీమిండియా ఎలాంటి చేంజెస్తో బరిలోకి దిగింది మ్యాచ్కి, అలాగే ఇంగ్లాండ్ ఎలాంటి చేంజెస్ చేసుకుందని చూసుకుంటే మన ఇండియా వైపు చూసుకుంటే నితీష్ కుమార్ రెడ్డి ఇంకా రింకు సింగ్ బయటికి వెళ్ళారు. సో వాళ్ళ ప్లేస్లో ధ్రువ్ జురేల్ ఇంకా వాషింగ్టన్ సుందర్ వచ్చారు. అసలు ప్రాబ్లం ఏంటంటే నితీష్ కుమార్ రెడ్డికి ఇంజురీ అన్నారు, బట్ ఒక ఆల్రౌండర్ బయటికి వెళ్ళాడు కాబట్టి వాషింగ్టన్ సుందర్ తీసుకున్నారా, లేకపోతే ఈ పిచ్ స్పిన్నర్స్ అనుకూలిస్తుంది కాబట్టి నితీష్ కుమార్ రెడ్డిని పక్కన పెట్టి తీసుకున్నారా అనేది నాకైతే డౌట్ ఉంది. సో నెక్స్ట్ అలాగే రింకు సింగ్ ప్లేస్ లో ధ్రువ్ జురేల్ వచ్చాడు. సో ధ్రువ్ జురేల్కి రాక చాలా ఆపర్చునిటీ వచ్చింది, బట్ పర్ఫామ్ అయితే చేయలేదు. సో ఇవి మన టీమిండియా వైపు ఉన్న చేంజెస్. సో నెక్స్ట్ ఇంగ్లాండ్ టీం వైపు ఎలాంటి చేంజెస్ తో బరిలోకి దిగిందో చూసుకుంటే జాకబ్ బెథెల్ నెక్స్ట్ అట్కిన్సన్ వీళ్ళిద్దరూ టీం నుంచి బయటకు వెళ్తే వాళ్ళ ప్లేస్ లో జేమ్స్ స్మిత్ ఇంకా బ్రెడెన్ కార్స్ టీంలోకి వచ్చారన్నమాట. సో ఈ జేమ్స్ స్మిత్ అన్న కుర్రోడు ఎవరైతే ఉన్నారో 25 years ఓల్డ్. సో ఇదే ఫస్ట్ డెబ్యూట్ మ్యాచ్ అతనికి. సో అతని పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది, ఫ్యూచర్ కూడా ఉంటుంది అనిపిస్తుంది. సో ఇవి మన టీము వాళ్ళ టీము చేంజెస్. సో ఇప్పుడు ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఇంకా మన టీమిండియా బ్యాటింగ్ గురించి మాట్లాడుకోవాలంటే ఇంగ్లాండ్ బ్యాటింగ్ లో చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఒక్క జోస్ బట్లరే నిలబడ్డాడు, గట్టిగా 45 runs కొట్టాడు. మిగిలిన వాళ్ళంతా కూడా 10, 12 ఇలా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు కొట్టుకొని అవుట్ అయిపోయి వెళ్ళిపోయారు. నెక్స్ట్ అక్కడ మనకు కొంచెం ఏమైనా ఇంప్రెసివ్ గా ఆడింది ఎవరైనా ఉంటే ఆ 25 years కుర్రోడు ఎవరైతే ఉన్నాడో జేమ్స్ స్మిత్ చాలా బాగా ఆడాడు. కొట్టింది 20 or 22 runs కానీ చాలా ఎఫెక్టివ్ గా మన బౌలర్లు అయితే ఫేస్ చేశాడు. సో ఈ కుర్రోడికి మంచి ఫ్యూచర్ అయితే ఉందని అనిపిస్తుంది. అలాగే ఈ బ్రెడెన్ కార్స్ ఆల్రౌండర్ ఎవరైతే ఉన్నారో అతను కూడా మంచి బ్యాటింగ్ ఆడాడు. సో అతను బేసిక్ గా ఆల్రౌండర్, అవతల బౌలింగ్ లో కూడా మంచి పర్ఫార్మ్ చూపించాడు. సో వీళ్ళిద్దరూ కూడా మంచి క్యామియో ఇన్నింగ్స్ అయితే ఆడారు వాళ్ళ టీం వైపు. సో అంతే అండి, మిగతా ఎవరు కూడా లివింగ్ స్టోన్ కానీ మనకి ఎవరు చూసుకున్నా సరే నిలబడలేదు. కాకపోతే ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో నాకు నచ్చిన విషయం ఏంటంటే వాళ్ళు వికెట్లు పడుతున్నా సరే అగ్రెసివ్ ఇంటెంట్ చూపించారు. అంటే వచ్చిన వాళ్ళు వచ్చినట్టు 4లు 6లు కొట్టడం, అవుట్ అయ్యి వెళ్ళిపోవడం, అంతేగాని వికెట్లు పడుతున్నాయి కదని చెప్పి ఎక్కడ తగ్గలేదు. అలాగే వాళ్ళ ఇన్నింగ్స్ చూసుకుంటే ఫస్ట్ 10 overs వరకు కూడా వాళ్ళ టీం మంచి పొజిషన్ లోనే ఉంది. సో నేనేమనుకున్నానంటే ఒక 180, 190 వరకు కూడా ఇంగ్లాండ్ స్కోర్ చేస్తుందేమో అనుకున్నాను, బట్ 165 runsకే వాళ్ళు ఆల్అౌట్ అయిపోయారు. సో నెక్స్ట్ మన టీమిండియా బ్యాటింగ్ విషయానికి వస్తే ఓపెనర్స్ ఇద్దరు ఫెయిల్ అయ్యారు, మన సంజు శాంసన్ ఇంకా అభిషేక్ శర్మ. సో ఇదైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫామ్ లో ఉన్నారు కాబట్టి ఆడతారేమో అనుకున్నాను. సో తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఎవరు కూడా నిలబడలేకపోయారు, మన కెప్టెన్ కానీ లేకపోతే హార్దిక్ పాండ్యా కానీ. సో ఆల్రెడీ అప్పటికే అవతల వైపు అగ్రెసివ్ గా ఆడుతున్న తిలక్ వర్మ వికెట్లు పడడం చూసి కొంచెం ప్రెజర్ బిల్డ్ అవడం వల్ల అనుకుంటా కొంచెం స్లో అయ్యాడు. సో ఎందుకంటే తిలక్ వర్మకి తెలుసు తిలక్ వర్మ లాస్ట్ వరకు ఉంటేనే మ్యాచ్ విన్ అవుద్ది, లేకపోతే చేతులు ఎత్తేస్తుంది అని. సో కొంచెం స్లోగా ఇన్నింగ్స్ అయితే బిల్డ్ చేశాడు తిలక్ వర్మ. సో అతనికి సపోర్ట్ గా అయితే ఎవరు నిలబడలేదని చెప్పాలి. అయినా సరే ఒంటరి పోరాటం చేసి ఫైనల్ గా టీమిండియాని విజయ తీరాలకు అయితే చేర్చాడు. సో ఇక టీమిండియా బౌలింగ్ విషయానికి వస్తే ఈ పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది అని మనకు తెలుసు కాబట్టి ఈసారి టీమిండియా మొత్తం 6 స్పిన్నర్లతో బరిలోకి దిగింది. సో
అభిషేక్ శర్మతో కలిపి 5 స్పిన్నర్లే కదా, ఈ 6వ స్పిన్నర్ ఎవరు అని మీకు డౌట్ వచ్చిందా? సో 6వ స్పిన్నర్ హార్దిక్ పాండ్యా. హార్దిక్ పాండ్యా లాస్ట్ లో చాలా సార్లు స్పిన్ బౌలింగ్ వేసినట్టు అనిపించింది అనమాట. సో స్లో డెలివరీస్ తో కొంచెం స్పిన్ టర్న్ చేసి బాల్ అటు ఇటు టర్న్ చేయడం ఇలాంటివి చేసి ఇంచుమించు స్పిన్ బౌలింగ్ అనిపించింది. సో నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, మనకి చపా స్టేడియంలో 2 రకాల పిచ్స్ ఉన్నాయి. ఒకటి రెడ్ సాయిల్ పిచ్, ఇంకోటి బ్లాక్ సాయిల్ పిచ్. సో మన టీంని ఏం చేసినట్టు తెలియగా బ్లాక్ సాయిల్ పిచ్ లో ఆడింది. ఎందుకంటే రెడ్ సాయిల్ పిచ్ లో ఆడితే ఇంగ్లాండ్ బౌలర్స్ కి బౌన్స్ ఇంకా పేస్ ఉంటుంది కాబట్టి మనకి ఆడడం చాలా కష్టం అవుద్ది. సో తెలివిగా ఇంగ్లాండ్ ని కట్టడి చేయడానికి మన వాళ్ళు బ్లాక్ సాయిల్ పిచ్ ఎంచుకున్నారు. ఇంకా అన్నిటికన్నా దరిద్రం ఏంటంటే ఈ మ్యాచ్ లో పిచ్ లో డ్యూ వస్తుంది అని వెయిట్ చేశారు. బట్ నైట్ 10 తర్వాత కూడా ఎక్కడో కూడా మనకి ఆ బాగీ కెమెరాలో డ్యూ అయితే కనిపించలేదు. సో దీనివల్లే కొంచెం చేసింగ్ లో టీమిండియా తడబడిందని కూడా మనకి అర్థమవుతుంది. నెక్స్ట్ ఈ మ్యాచ్ లో ఒక విశేషం ఏంటంటే, మన బౌలర్స్ ఎవరైతే ఉన్నారో ఈ 6 బౌలర్స్ లో రవి బిష్ణోకి అయితే వికెట్ పడలేదు. మిగతా అందరూ కూడా వికెట్లు తీశారు. ఇందులోనే ఫస్ట్ ఓవర్ లోనే అందరికీ వికెట్లు పడ్డాయి, ఒక్క మన హార్దిక్ పాండ్యాకి తప్ప. అదొక విశేషం అని చెప్పుకోవచ్చు. అలాగే మన ఇంగ్లాండ్ బౌలింగ్ విషయానికి వస్తే మార్క్ వుడ్ ఇంకా జేమీ ఓవర్టన్ వీళ్ళిద్దరైతే చాలా తెలివిగా బౌలింగ్ చేశారు. ఆఫ్ కోర్స్ మార్క్ వుడ్ ఆ 13 ఓవర్లో చాలా ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అయ్యాడు. ఎందుకంటే అక్కడ మనకి వాషింగ్టన్ సుందర్ ఒక క్యాచ్ ఇచ్చాడు, దాన్ని ఆదిల్ రషీద్ డ్రాప్ చేశాడు. సో దాని తర్వాత నో బాల్ వేయడం, తర్వాత వరుసగా వాషింగ్టన్ సుందర్ ఒక 6, 2 4లు. సో ఆ ఓవర్లో మొమెంటం ఇండియా వైపు చేంజ్ అవ్వడం ఇదంతా కూడా జరిగింది. సో ఇది రివ్యూ ఆఫ్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెకండ్ T20. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.